పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మూడో సాంగ్ 4వ పాటను రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్స్ 2 పాటలు ప్రేక్షకుల భారీ అంచనాలను పెంచేశాయి. దీంతో అందరి దృష్టి మూడో పాటపై పడింది. ఈ నేపథ్యంలో తాజాగా హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన బజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవన్ షూటింగ్ ను కంప్లీట్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ మూవీ థర్డ్ సింగిల్ కు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. అలాగే 4వ పాటను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు టాక్. షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తి అయితే హరిహర వీరమల్లు చిత్రాన్ని విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఖుషి అవుతున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. తాజాగా హరిహర వీరమల్లుకు సంబంధించి చిత్ర బృందం అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. బాలీవుడ్ అందాల తారలు నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే విక్రమ్జిత్, జిషు సేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సచిన్ కేడ్కర్, రఘుబాబు, సుబ్బరాజు, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా హరిహర వీరమల్లు క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోంది. అయితే క్రిష్ సినిమాకు సగానికి పైగా దర్శకత్వం వహించారు. కొన్ని కారణాల వల్ల ఆయన తప్పుకోవడంతో మిగిలిన భాగానికి నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. 2 భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 2వ పార్ట్ మొత్తాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.